హాయ్! వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వారాహి కలెక్షన్స్. ఈరోజైతే నేనే పాలిష్ చేసేస్తున్నానండి. ఏంటి మీరు చేస్తున్నారా అనుకోకండి. ఇదైతే మా డ్యాడీ షాపు. మా డ్యాడీ ఉన్నప్పుడు మా డ్యాడీయే చేసేవారు. ఇప్పుడు మా మమ్మీ చేసిస్తుంది పాలిష్ ఇవి. మన ఐటెమ్స్ అన్నీ మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచే పాలిష్ అయ్యి వస్తాయి. ఈరోజైతే ఇక నేను ఖాళీ ఉన్నాను కదా అని నేను చేస్తున్నాను. మా డ్యాడీ ఉన్నప్పుడు నాకు 15 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ కాకముందు నేర్పించారు. అదే ఇగ అలవాటుతోటి ఇగ ఈరోజైతే నేను కూర్చున్నాను. ఇగ మా డ్యాడీ ఫారెస్ట్ ఆఫీస్ అందులో మెరుగుల మాధవ్ అంటే ఎవరైనా చెప్తారు మన మహిబాద్‌లో. ఇగోండి బ్రష్ అయిపోయాక తర్వాత మిషన్‌లో ఏసేస్తాము. చాలా టైం పడుతుందండి పాలిష్‌కి. చాలామంది లేట్ అవుతుంది ఏంటి అంటారు. మన వర్క్‌కి చాలా టైం పట్టుద్ది. తాళ్ళు అల్లాలి, పుసలు చేయాలి. ఆ వర్కే చాలా టైం పట్టుద్ది. ఇంకా పాలిష్ మాకైతే ఇది ఒక 4 అవర్స్ పట్టిందండి పాలిష్ చేయడానికి. అన్ని ఐటెమ్స్ ఇక తర్వాత పాలిష్ బ్రష్ అయిపోయాక పొట్టులో వేసేసుకుంటాం. పొట్టులో వేసుకొని కొంచెం దాంట్లో వాటర్ ఏమన్నా ఉన్నా పోతాయి. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోని వాళ్ళు ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. లక్ష్మీ ఉంగరాలు, పుస్తెలు, తాళ్ళు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. గాజులు అన్నీ మేక్ అయిపోతున్నాయి. నేనైతే ఈ ఫుల్ వీడియో పెట్టాలని అనుకున్నాను మీకు చూపించడానికి. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని మీకు తెలవాలి అని. అలాగే పాలిష్ చేసేస్తుంది మా మమ్మీ. అంతా మా మమ్మీ వర్క్ ఇదంతా. పాలిష్‌కి వచ్చేసరికి వర్క్ మొత్తం మా వారు చేస్తారు. మా మమ్మీకి ఓపిక లేకపోయినా పాపం కూర్చుంది. ఆర్డర్ ఉన్నాయి మమ్మీ అనంగానే. అలాగే బంగారం, వెండి వస్తువులు కూడా చేస్తారు వీళ్ళు. పాలిష్ అంతా అయిపోయింది ఫైనల్‌గా అయితే. గోల్డ్ వర్క్ అంటేనే చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇప్పుడు రేట్ అయితే అసలు ఆకాశాన్ని అంటుతుందండి. బంగారం రేట్లు అవి కొనే పరిస్థితుల్లో మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు పరిస్థితుల్లో లేనే లేరు. చాలామందికి ఆశ ఉంటుంది బంగారం వేసుకోవాలని. కనీసం పుస్తల తాడైనా వేసుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది. వాళ్ళ కోసం మేము ఎస్పెషల్లీ దీన్ని నేను చాలా చాలా ఆలోచించి నేను మా వారు దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అసలు మేము నాకు కూడా అలాగే అనిపించేది. బంగారం మనకు నచ్చిన ఐటెంలో ఎప్పటికీ పర్మనెంట్గా ఉండేలాగా అనుకునేవాళ్ళం. ఇక చూడండి మాకు హెల్ప్ చేయడానికి మా చిన్న పాప కూడా వచ్చేసింది. తను కూడా పాలిష్ చేస్తానని. ఇంకైతే మిషన్లో వేసేస్తాం. బ్రష్ అయిపోగానే మిషన్లో వేసేస్తాం. మిషన్లో అయిపోగానే దాంట్లో కూడా కొంచెం పాలిష్ అయిపోతుంది. హాఫ్ ఆఫ్ ద పాలిష్ కంప్లీట్ అయిపోతుంది. కొంచెం షైనింగ్ కూడా వస్తుంది మనది వస్తువులు. అందులో నుంచి తీసాక ఇక కొంచెం వాటర్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లోపల అవి పోవడానికి పొట్టులో ఇట్లా వేస్తాము. ఇది అయిపోయాక అప్పుడు పాలిష్ చేసుకుంటాము. ఎందుకంటే వాటర్ లేకుండా చూసుకోవాలి మొత్తం. లక్ష్మీ రింగ్ చూడండి. పాలిష్ అయితే అయిపోయింది. క్లీన్ అయిపోయింది మొత్తం. ఇక ఫైనల్గా అయితే మా మమ్మీ పాలిష్ చేసేస్తుంది. ఇక పాలిష్ అయిపోగానే ఇక ఎవరి ఆర్డర్స్ వాళ్ళకి ఇక డిపాచ్ చేసేయాలి. చాలా టైం అయితే పట్టేసిందండి మాకైతే. నైట్ టైము అక్కడ టైం అయిపోయింది కానీ నైట్ అయింది. నేను మమ్మీ దగ్గరికి స్కూల్ అయిపోయాక 6కి వెళ్ళాను. నేను ఇంటికి వచ్చేసరికి 9:30, 10 అయిపోయింది. అసలు ఇన్ని అవర్స్ పట్టేసింది మాకు. డైలీ మా మమ్మీ ఒక్కతే చేసుకుంటుంది కాబట్టి అయిపోయింది. ఎవరి ఆర్డర్ వాళ్ళకి పంపించేయాలి. నాకు ఈరోజు అంత వర్క్ తెలిసింది. అసలు మన ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫైనల్ రీచ్ అవుతుంది కూడా. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇవి కూడా మీకు పాలిష్ అయినవి మొత్తం మళ్ళీ ఒక వీడియో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఎమ్మటే బుక్ చేసేసుకోండి. క్లారిటీ మన వీడియో చూసిన వాళ్ళకి వెంటనే బుక్ చేసుకోండి.